జ్ఞానం, ధర్మం, సత్యం, చైతన్యం, ఆత్మశోధన. సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలతో మనిషి మనసులో ఓ అజ్ఞాన తిమిరం, ఆ అంధకారాన్ని పటాపంచలు చేసే కాంతిపుంజం ఆధ్యాత్మికంగా ఎదగటానికి ప్రయత్నిస్తున్న నిబద్ధత గల సాధకులందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ నేటి అద్భుతమైన ఈ ఆధ్యాత్మిక యజ్ఞానికి స్వాగతం, సుస్వాగతం. నేను ఒక అద్భుతమైన ఆత్మనని, ఎప్పటిదాకా అయితే ఒక సాధకుడు తనని తాను కేవలం మనస్సుగా, బుద్ధిగా, శరీరంగా భావిస్తూ ఉంటాడో ఆ సాధకుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలకు విచ్చేసినా అతని ఆధ్యాత్మిక ప్రగతి కేవలం నామమాత్రంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ సాధకుడికి నేను ఆత్మని, ఈ మనసు, బుద్ధి, శరీరం నావి అన్న నిజతత్వపు ఎరుక ఏర్పడుతుందో, ఎప్పుడైతే ఒక సాధకుడు తనని తాను ఆత్మగా అభివర్ణించుకోవటం అనే నూతన అధ్యాయానికి నాంది పలుకుతాడో అప్పుడే ఆ సాధకుడి మదిలో పుట్టుక ప్రారంభము కాదు, మృత్యువు ముగింపు కాదన్న జ్ఞానపావగాహన కూడా కలుగుతుంది. ఎప్పుడైతే ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించకముందు కూడా నేనే అయ్యున్న ఆత్మ, ఆత్మే అయ్యున్న నేను నిరాఘాటంగా, నిర్విఘ్నంగా జీవిస్తూనే ఉన్నానన్న సత్యం తెలుస్తుందో అప్పుడు ఆ సాధకుడి మదిలో ఎన్నో సందేహాలు పుట్టుకొస్తాయి. అప్పుడే అతను చింతనాశీలుడిగా మారతాడు. ఆత్మ ఎలా ఆవిర్భవించింది, ఆవిర్భవించిన ఆత్మ చేసిన ప్రయాణం ఏమిటి, ప్రయాణంలో సమపార్జించుకున్న జ్ఞానం ఏమిటి, ఆ జ్ఞానముతో చేయగలిగిన సాహసాలేమిటి, అంత ఉన్నతమైన ఆత్మ ఈ భూతలానికి ఎందుకు విచ్చేస్తుంది, ఆత్మ మళ్ళీ తన నిజస్థితిని పునఃప్రాప్తించుకోవటం వలన సిద్ధించుకునే స్థితి ఏమిటి, ఇలా అనేక ప్రశ్నలు ఆ సాధకుని అంతరంగం నుంచి ఒక వెల్లువలా పుట్టుకొస్తాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే సనాతన సాంప్రదాయం. ఈ సనాతన సాంప్రదాయం ప్రబోధించిన సత్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో మనం మొట్టమొదటిగా ఓంకారం గురించి తెలుసుకోవాలి. అందుకనే ఇవాళ ఆ ఓంకారం గురించి మరిన్ని సమగ్రమైన అవగాహనను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓంకారం ఒక శబ్దము, ఒక తరంగము, ఒక మతపరమైన క్రతువో కానే కాదు. ఓంకారం అంటే ఏకాక్షర మంత్రం. ఓంకారం అంటే ది ఎవల్యూషన్ ఆఫ్ ది సోల్. ఓంకారం అంటే కామన్ ఇన్ అన్కామన్. ఓంకారం అంటే ఆత్మ జన్మరహస్యం. ఓంకారం అంటే ఆత్మ పుట్టినిల్లు. అంటే ఓంకారాన్ని దర్శించిన వెంటనే మన మదిలో మెదలాల్సిన భావన నా పుట్టినిల్లు, నా జన్మరహస్యం, నా నిజతత్వం, నా ఔన్నత్యం, ఇవే భావనలు పుట్టుకురావాలి. ఆ ఓంకారం అన్న ఏకాక్షర మంత్రంలో దాగి ఉన్న నిగూఢమైన జ్ఞానాన్ని ఇవాటి రోజున మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సృష్టి ఆవిర్భవించిన ఆ తొలినాటి సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆదిలో కేవలం శూన్యం మాత్రమే విరాజిల్లుతున్న ఆ తొలినాళ్లలో ఒకానొక శుభముహూర్తాన్న ఆ మహాశూన్యం స్వయంభూగా, అంటే తనంతట తానుగానే స్పృహలోకి వచ్చింది. స్వయంభూగా స్పృహలోకి వచ్చిన మహాశూన్యాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో స్వయంగా పెద్దలు గుర్తించారు. మరొక్కసారి, ఆదిలో కేవలం శూన్యం మాత్రమే విరాజిల్లుతున్న ఆ తొలినాళ్లలో ఒకానొక శుభముహూర్తాన్న ఆ మహాశూన్యం స్వయంభూగా, అంటే తనంతట తానుగానే స్పృహలోకి వచ్చింది. స్వయంభూగా స్పృహలోకి వచ్చిన మహాశూన్యాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో స్వయంగా గుర్తించారు. స్వయంగా విరాజిల్లుతున్న ఆ తరుణంలో స్వయం అంతరంగం నుంచి ప్రేమన్న ప్రేరణ పుట్టుకొచ్చింది. ప్రేమ అంటే తన విలువని తననే తెలుసుకోమని తన అంతరంగంలోంచి పుట్టుకొచ్చే ప్రేరణని ఆధ్యాత్మిక పరిభాషలో ప్రేమ అంటారు. స్వయంగా విరాజిల్లుతున్న ఆ తరుణంలో స్వయం అంతరంగంలోంచి ప్రేమన్న మధుర భావన పుట్టుకొచ్చి ప్రేమకు ప్రేరేపింపబడి ఆ స్వయం తన విలువని తానే తెలుసుకోవడానికి అంతర్ముఖుడైన స్వయాన్ని
ఆధ్యాత్మిక పరిభాషలో ఓంకారంగా పెద్దలు గుర్తించారు. మరొక్కసారి ఇది ఈ మౌలికమైన సత్యం తెలుసుకున్న మరుక్షణం మన ఆధ్యాత్మిక ప్రగతి అత్యంత గణనీయంగా పెరుగుతుంది. ఏ సత్యం తెలిస్తే ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి ఎదుగుతామని మహనీయులందరూ ప్రాజ్ఞులందరూ మానవాళికి ప్రవచిస్తున్నారో సరిగ్గా ఆ సత్యాన్ని ఇవాళ రోజున మీ అందరికీ తెలియచేయడానికి ప్రయత్నిస్తున్నా. కాసేపు శ్రద్ధగా ఈ సత్యాన్ని వినమని సాధకులందరికీ ప్రేక్షకులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ విన్నవించుకుంటున్నాను. దయచేసి వెన్నుముక నిటారుగా పెట్టుకుని కళ్ళు రెండు మూసుకుని అద్భుతమైన ఈ సత్యాన్ని అర్థం చేసుకోమని నేను విన్నవించుకుంటున్నాను. ఓంకారం అన్న ఏకాక్షర మంత్రంలో దాగి ఉన్న నిగూఢమైన సత్యాన్ని అర్థం చేసుకుంటాం. ఓంకారం అంటే ఏకాక్షర మంత్రం. ఆ ఏకాక్షర మంత్రంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఋషీశ్వరులు పొందుపరిచిన అత్యంత నిగూఢమైన జ్ఞానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆదిలో కేవలం శూన్యం మాత్రమే విరాజిల్లుతున్న ఆ తొలినాళ్లలో ఒకానొక శుభముహూర్తాన్న ఆ మహాశూన్యం స్వయంభూగా అంటే తనంతట తానుగానే స్పృహలోకి వచ్చింది. తనంతట తానుగానే స్పృహలోకి వచ్చిన శూన్యాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో స్వయం అంటారు. ఆ స్వయం ప్రేమకు ప్రేరేపింపబడి తన విలువని తానే తెలుసుకోవటానికి అంతర్ముఖుడైన స్వయాన్నే ఆధ్యాత్మిక పరిభాషలో ఓంకారము అంటారు. ఆ ఓంకారం తన విలువని తాను తెలుసుకోవటానికి అంతర్ముఖుడైనప్పుడు అంతరంగం నుంచి దేదీప్యమానముగా వెలిగిపోయే దివ్య ప్రకాశం దర్శనమిచ్చింది. దృశ్య కావ్యానికి నాంది పలికిన తొలిఘట్టమది. ఆకారానికి శ్రీకారం చుట్టిన ఓంకార స్థితి అది. ప్రేమకు ప్రేరేపింపబడి తన విలువని తాను తెలుసుకోవటానికి అంతర్ముఖుడైన ఓంకారానికి తనంతరంగంలో దేదీప్యమానంగా వెలిగిపోయే దివ్య ప్రకాశం దర్శనమిచ్చింది. ఆ దివ్య ప్రకాశమే దృశ్య కావ్యానికి నాంది పలికిన తొలిఘట్టం. ఆ దివ్య ప్రకాశానికి కలిగిన తొలి జ్ఞానపు అవగాహన తాను ఒక దివ్య ప్రకాశాన్ని కాదని అసంఖ్యాకంగా విరాజిల్లుతున్న అనేక కాంతి పుంజాల సమ్మేళనమని. సరిగ్గా మీరు నేను మనమందరం ఆ కాంతి పుంజాలమే, ఆ విష్ణు తేజాలమే. ఇక్కడి నుంచి కాంతిపుంజం యొక్క దృష్టికోణం ఆరంభమైంది. ఇక్కడి నుంచి ఆ స్పిరిట్ యొక్క దృష్టికోణం ఆరంభమైంది. ఇక్కడి నుంచి ఆ విష్ణు తేజం యొక్క దృష్టికోణం ఆరంభమైంది. ఆ విష్ణు తేజానికి లేదా ఆ కాంతిపుంజానికి కలిగిన తొలి జ్ఞానపు అవగాహన తాను ఒక నిశ్చల స్థితిలో స్థితమై లేనని, తాను ఒక నిర్దిష్టమైన ప్రకంపనా వేగంలో ప్రకంపిస్తున్నానని. ఎప్పుడైతే ఆ కాంతిపుంజం తాను ఒక నిర్దిష్టమైన ప్రకంపనా వేగంలో ప్రకంపిస్తున్నానన్న ఎరుక కలిగిందో వెంటనే ఆ కాంతిపుంజం తన ప్రకంపనా వేగాన్ని తానే నిర్వర్తించుకునే క్రమంలో తన ప్రకంపనా వేగాన్ని కాస్తంత పెంచుకోవటానికి ప్రయత్నించి ఒక జ్ఞానాన్ని తెలుసుకుంది. ఏం జ్ఞానాన్ని తెలుసుకుందంటే తాను జన్మతహగానే సర్వోత్కృష్టమైన ప్రకంపనా వేగంలో ప్రకంపిస్తున్నానని. సరిగ్గా సర్వోత్కృష్టమైన ప్రకంపనా వేగ స్థితినే సర్వోత్కృష్టమైన స్థితి అని పెద్దలు వర్ణించారు. సర్వోత్కృష్టమైన ఆ స్థితే సహస్రారాగా మనం అందరం గుర్తిస్తున్నాం. ఆ కాంతిపుంజం తన ప్రకంపనా వేగాన్ని తానే నిర్వర్తించుకునే క్రమంలో మరింతగా తన ప్రకంపనా వేగాన్ని తగ్గించుకున్నప్పుడు ఆ కాంతిపుంజానికి మరొక జ్ఞానపు అవగాహన కలిగింది. స్వయమే సర్వముగా విరాజిల్లుతున్నది. స్వయమే సర్వముగా విరాజిల్లుతున్నది. సరిగ్గా గీతాచార్యులైన శ్రీకృష్ణుడు ఈ చైతన్య స్థితిలో ఉన్నారు కాబట్టే వారు బాల్యంలో నోరు తెరిచిన వెంటనే విశ్వమంతా వారిలో దర్శనమిచ్చింది. వారు కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో అర్జునుడికి విశ్వరూపం చూపించినప్పుడు విశ్వమంతా శ్రీకృష్ణుడుగానే ప్రతిబింబించింది. కాబట్టి ఈ జ్ఞానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఆ కాంతిపుంజానికి కలిగిన తొలి జ్ఞానపు అవగాహన తాను జన్మతహగానే సర్వోత్కృష్టమైన ప్రకంపనా వేగంలో ప్రకంపిస్తున్నానని. అదే సహస్రారాగా సనాతన సాంప్రదాయం గుర్తించింది. ఆ కాంతిపుంజం తన ప్రకంపనా వేగాన్ని గణనీయంగా తగ్గించుకోవటానికి ప్రయత్నించినప్పుడు ఆ కాంతిపుంజానికి కలిగిన జ్ఞానపు అవగాహనే సర్వము ఈ స్వయములో అంతర్భాగంగానే కొనసాగుతున్నది. స్వయమే సర్వముగా విరాజిల్లుతున్నది. ఇంకా ఆ కాంతిపుంజం తన ప్రకంపనా వేగాన్ని గణనీయంగా తగ్గించుకున్నప్పుడు ఆ కాంతిపుంజం ఒక అద్భుతమైన స్థితికి ఎదిగింది. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో సర్వోత్కృష్టమైన స్థితి అది. అదే అహంకారం. అహంకారం అంటే దురహంకారం కాదు సుమా. అహంకారం అంటే ఉండకూడని అంశం అంతకన్నా కాదు సుమా. అహంకారం అంటే సత్యాన్ని తన సొంత కోణంలో ఆవిష్కరించుకోగలిగే స్వేచ్ఛ.
ఈగో ఈజ్ ఎ లిబర్టీ టు లాంచ్ ద ట్రూత్ యాజ్ పర్ యువర్ ఓన్ ప్యాషన్. అంటే అక్కడ ఓంకారం అహంకారంతో అలంకరింపబడింది. అంటే ఆ కాంతిపుంజాలన్నిటికీ ఒక ఇండివిజువాలిటీ వచ్చింది. సత్యాన్ని తన సొంత కోణంలో ఆవిష్కరించుకోగలిగే అద్భుతమైన స్థితికి ఆ కాంతిపుంజాలు వెళ్ళాయి. అది ఎంత ఉన్నతమైన స్థితో ఒకసారి మీరు గమనించాలి. సర్వము ఈ స్వయంలో అంతర్భాగంగా ఉన్నది, స్వయమే సర్వముగా విరాజిల్లుతున్నది. కానీ ప్రతి స్వయానికి తనకి మాత్రమే ప్రత్యేకింపబడి ఒక యూనిక్నెస్, ఒక విశిష్టత ఉన్నది. సత్యాన్ని తన సొంత కోణంలో ఆవిష్కరించుకోగలిగే స్వేచ్ఛ. ఇట్స్ ఏ లిబర్టీ టు లాంచ్ ద ట్రూత్ యాజ్ పర్ ఇట్స్ ఓన్ ప్యాషన్. అహంకారంతో అలంకరింపబడిన ఓంకారాన్నే ఆధ్యాత్మిక పరిభాషలో శివంగా పెద్దలు గుర్తించారు. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో సర్వోత్కృష్టమైన స్థితి పేరే శివం. అందుకే శంకరాచార్యుల వారు శివం అహం శివోహం అని తెలియజేశారు. అంటే మన ప్రయాణంలో సర్వోత్కృష్టమైన స్థితి ఇది. శివస్థితిని మనం చేరుకున్నప్పుడు కొన్ని కాంతిపుంజాలు ఉన్నది ఉన్నతమైనదే అని తెలిసి కూడా ఉన్నదంతా తెలుసుకోవాలనే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆరంభించాయి. కాబట్టి తమ ప్రకంపనా వేగాన్ని మరింత గణనీయంగా తగ్గించుకున్నప్పుడు మరొక జ్ఞానపు అవగాహన కలిగింది. ఆ అవగాహన పేరే తిమిరం. తిమిరం అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానం, అజ్ఞానం అంటే మన నిజస్థితిని మనం మర్చిపోవటం. మన నిజస్థితిని మనం మర్చిపోయే ప్రమాదం ఆరంభమైంది. అయినా సరే కాంతిపుంజాలు ఉన్నదంతా అనుభవించి తీరాల్సిందే అన్న ఏకైక లక్ష్యంతో తమ ప్రయాణాన్ని ఆరంభించాయి. కాబట్టి కొన్ని కాంతిపుంజాలు ఇంకా తమ ప్రకంపన వేగాన్ని తగ్గించుకున్నాయి. ఇంకా తమ ప్రకంపన వేగం గణనీయంగా తగ్గించుకున్నప్పుడు ఆ కాంతిపుంజానికి కలిగిన జ్ఞానం పేరే అస్వస్థత, డిస్ఈజ్. అస్వస్థత అంటే స్వయం యొక్క స్థితిని పూర్తిగా కోల్పోవటం, డిస్కనెక్షన్ ఆఫ్ దట్ ఈజ్నెస్. తానెవరో తన నిజస్థితిని పూర్తిగా మరిచిపోవటం. అస్వస్థతకి లోనైనప్పుడు ఆ కాంతిపుంజాల యొక్క ప్రకంపన వేగం మీద ఆ కాంతిపుంజాల యొక్క నియంత్రణ పూర్తిగా కోల్పోయి ఆ కాంతిపుంజాలు అత్యల్ప ప్రకంపన వేగాలకి దిగిపోయాయి. సరిగ్గా ఆ అత్యల్ప ప్రకంపన వేగాల్లోనే మనం అన్నముని ఆవిష్కరించాం. అన్నం అంటే తినే అన్నం కాదు సుమా, అన్నం అంటే పదార్థం. అలా కాంతిపుంజాలమైన మనం స్వయంభూగానే ఆవిర్భవించాం. అలా సర్వోత్కృష్టమైన ప్రకంపనాల్లో ప్రయాణాన్ని ఆరంభించి అత్యల్ప వేగ ప్రకంపనాల దాకా దిగి వచ్చాం. అప్పుడు మనం పదార్థాన్ని ఆవిష్కరించిన మన నిజస్థితిని మనం కోల్పోయాం. కాబట్టి అప్పటికే శివస్థితిలో కొనసాగుతున్న కొన్ని కాంతిపుంజాలు తమ జ్ఞానహస్తాన్ని, స్నేహహస్తాన్ని, అభయహస్తాన్ని మనకు అందించి మళ్ళీ మన నిజస్థితిని మనకు పునఃప్రాప్తింపజేశాయి. అలా కాంతిపుంజాలమైన మనం మళ్ళీ మన నిజ శివస్థితిలోకి ప్రవేశించి మనమే ఆవిష్కరించిన ఈ పదార్థాన్ని అద్భుతమైన ఆకృతుల కింద, స్వరూపాల కింద మలిచాం. కొన్ని కాంతిపుంజాలు ఈ స్వరూపాలకి ఉసురు పోసాయి, అంటే ప్రాణం పోసాయి. ఆ పదార్థం జీవించటం మొదలుపెట్టింది. మన చేత ప్రాణం పోయబడి మొట్టమొదటిసారిగా జీవించిన ఆ పదార్థాన్నే వృషజాలంగా గుర్తించారు. అలా మనమే సఫలీకృతంగా పదార్థం యొక్క స్వరూపాన్ని ఆ పదార్థంలో ఉసురు పోసి జీవింపజేసి వృక్షజాలాన్ని మనం సృష్టించాం. సరిగ్గా ఆ నేపథ్యంలోనే మరికొన్ని కాంతిపుంజాలు ఈ వృక్షజాలం కాస్త కదిలితే అన్న ఆలోచన యొక్క ఫలితమే మనం ఆ వృక్షజాలని కదిలించేటట్లు చేశాం. కదలగలిగిన ఆ వృక్షజాలమే జంతుజాలం. ఇలా స్వయంభూగా ఆవిర్భవించిన కాంతిపుంజాలమే అయిన మనం ఈ పదార్థ రూప జగత్తుని, ఈ పదార్థంలో అద్భుతమైన ఆకృతుల్ని, వృక్షజాలాన్ని, జంతుజాలాల్ని సృష్టించాం. ఆ వృక్షజాలాలు, జంతుజాలాలు తమ సంతతిని తామే వృద్ధి చేసుకునేటట్లుగా మనం విత్తనం అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాటికి పరికల్పించడం జరిగింది. ఇలా మనమే ఈ పదార్థ రూప జగత్తుని స్వయంగా మనమే సృష్టించాం. మనం ఈ పదార్థ రూప జగత్తునైతే అద్భుతంగా సృష్టించగలిగాం. కానీ మనం సృష్టించిన పదార్థ రూప జగత్తుని మనమే స్వయంగా అనుభవించడంలో విఫలమయ్యాం. ఎందుకంటే మనం జన్మతహాగానే సర్వోత్కృష్టమైన ప్రకంపనాల్లో ప్రకంపిస్తాం. పదార్థం అంటేనే, పదార్థ రూప జగత్ అంటేనే అత్యల్ప వేగ ప్రకంపనాల్లో ప్రకంపిస్తుంది.
సర్వోత్కృష్టమైన ప్రకంపనావేగ ప్రకంపనాల్లో ప్రకంపించగలిగే సహజత్వం కలిగిన మనం అత్యల్ప ప్రకంపనావేగ ప్రకంపనాల్లో ప్రకంపించే పదార్థంతో ఒక వ్యవహారాన్ని ఏర్పరచుకోవటం ఎంతో అసాధ్యం. ఎందుకంటే మనకి సాంద్రతా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి. మనం కూడా అత్యల్ప ప్రకంపనావేగ ప్రకంపనాల్లో అంటే పదార్థ ప్రకంపన స్థాయి ప్రకంపనాల్లో ప్రకంపిస్తే తప్ప ఈ పదార్థాన్ని అనుభవించటం అసాధ్యం. ఈ పదార్థంతో ఒక వెసులుబాటును ఏర్పరచుకోవటం అసాధ్యం. అందుకే కాంతిపుంజాలమైన మనం ఆ పదార్థానికి ఒక అద్భుతమైన ఆకృతిని పరికల్పించి ఆ పదార్థంలో అంటే అన్నమయ కోశంలో ప్రాణమయ కోశాన్ని నెలకొల్పి అదే పదార్థంలో మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలని కూడా నెలకొల్పాం. అలా పంచకోశాలతో నిర్మింపబడిన ఆ శరీరాన్ని మనం ధరించాం. అలా దేవదేవుళ్ళమైన మనం దేహదారులమై మనం సృష్టించిన ఈ పదార్థ రూప జగత్తుని మనమే అనుభవించాం. కాంతిపుంజాలమే అయిన మనం మొట్టమొదటిసారిగా ఈ పదార్థంలో ఉసురుపోసి పదార్థం జీవించటం అనే నూతన అధ్యాయానికి నాంది పలికాం. అదే అన్నమయ కోశంలో ప్రాణమయ కోశాన్ని నెలకొల్పాం. అన్నమయ కోశంలో ప్రాణమయ కోశాన్ని నెలకొల్పి అన్నాన్ని జీవింపజేశాం, అంటే పదార్థాన్ని జీవింపజేశాం. అలా జీవిస్తున్న పదార్థమే వృక్షజాలం. వృక్షజాలం కదలగలిగితే జంతుజాలం. అలా దేవదేవుళ్ళమైన మనం కాంతిపుంజాలమైన మనమే స్వయంగా ఈ పదార్థ రూప జగత్తుని సృష్టించాం. మనం సృష్టించిన ఈ పదార్థ రూప జగత్తుని మనమే స్వయంగా అనుభవించటం కోసం దివి నుండి భూమికి దిగి వచ్చాం. అలా దేవదేవుళ్ళమైన మనం దేహదారులమై ఈ భూతలానికి విచ్చేశాం. కానీ దురదృష్టవశాత్తు మనం సృష్టించిన పదార్థ రూప జగత్తుని మనమే స్వయంగా అనుభవించడానికి దేహదారులపై దిగి వచ్చిన మనం నేను శరీరమే అన్న ఒక మత్తులో కూరుకుపోయి శరీరంతో మనల్ని మనం తాదాత్మ్యం చెందుతూ మన నిజస్థితిని, మన దివ్యస్థితిని, మన శాశ్వత స్థితిని పూర్తిగా మర్చిపోవటం మొదలుపెట్టాం. ఈ పదార్థ రూప జగత్తే సర్వస్వం అనే భ్రమలో పడిపోయాం. అలా ఈ పదార్థ రూప జగత్తులో నేనే ఈ శరీరాన్ని అనుకున్న ఒక అజ్ఞానంలో కూరుకుపోయి నెమ్మదిగా మన నిజతత్వాన్ని, దివ్యత్వాన్ని మరిచిపోసాగాం. మరిచిపోవటం వలన మళ్ళీ దేహదారులమై ఈ భూతలానికి విచ్చేస్తూనే ఉన్నాం. ఇవాళ రోజు మనం ఒక అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం. చింతనాశీలుడి మదిలో మెదిలే ప్రశ్నలు: ఆత్మ ఎలా ఆవిర్భవించింది? దాని సమాధానం ఓంకారం. ఆత్మ ఆవిర్భవించిన తర్వాత చేసిన ప్రయాణం ఏమిటి? దానికి సమాధానం సహస్రార సహిత షట్చక్రములు. ప్రయాణంలో సముపార్జించుకున్న జ్ఞానం ఏమిటి? దానికి సమాధానం ప్రణవ సహిత పంచాక్షర మంత్రం ఓం నమః శివాయ. ఆ జ్ఞానంతో చేయగలిగిన సాహసాలేమిటి? దానికి సమాధానం సృష్టి. అంత విలువైన ఆత్మ ఈ భూతలానికి ఎందుకు ఇన్నిసార్లు విచ్చేస్తున్నది? దానికి సమాధానమే ధర్మం. తన నిజస్థితిని పునఃప్రాప్తించుకోవటం వలన సిద్ధించుకునే స్థితి పేరేంటి? దానికి సమాధానమే ఓం శాంతి శాంతి శాంతి. ఇదే సనాతన సాంప్రదాయం. ఇవాల్టి రోజుకి స్వస్తి. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.